మలహార్ మండల్ మరి శాస్త్రాస్పల్లి విలేజ్లో దళిత మహిళ మంత్రి రాజమ్మ అనే కుటుంబం మరి గత 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళ అత్తమామలు కూడా సాగులో ఉండి వ్యవసాయం చేసుకున్న భూమి. మరి ఆమెకు పెళ్ళైన నుంచి ఆమె భర్త ఆమె కూడా వ్యవసాయంలో ఉండి మరి వ్యవసాయం చేసుకోవడం జరిగింది. మరి దాన్ని ఈరోజు ఫారెస్ట్ అధికారులు కావలసుకొని మరి వారిపైన దాడులు చేసి మరి చెట్లు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆమె మీద వాచరు బీట్ ఆఫీసర్ అనే వ్యక్తి కూడా దాడి చేసిరని చెప్తూ ఉన్నది. దాని విషయంలో మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. మేము జిల్లా ఎస్పీ గారికి దాన్ని జిల్లా ఎస్పీ గారికి కూడా కల్పించడం జరిగింది వారిని. దాని మీద మరి డిఎఫ్ఓ భూపాలపల్లి డిఎఫ్ఓ మేడం గారు కూడా కలిసి ఈ సమస్యను ఆమె దృష్టికి కూడా తీసుకువెళితే వారం రోజుల్లో ఈ సమస్య మీద మీకు పరిష్కారం చూపెడతామని చెప్పని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎస్ఐ గారు ఇక్కడ కొయ్యూరు ఎస్ఐ గారు మరి ఆ సమస్య ఎస్పీ గారు చెప్పినా కానీ కొయ్యూరు ఎస్ఐ గారు వారిపైన ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోవడం లేదు. మరి హైకోర్టు స్టే ఇచ్చేప్పటికి కూడా వారికి ధరణిలో ఉన్నది. మరి కొత్త పాస్బుక్లు వచ్చినాయి. గతంలోనే వారికి లవన్ పట్టా కూడా పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ అధికారులు దాడి చేయడం ఇది హేయమైన చర్యగా మేము దళిత సంఘాల తరపు నుంచి మరి హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న కాలంలో వాళ్ళ భూములు వాళ్ళకిచ్చి మీరు తప్పుకోకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా మండల కేంద్రాలలో కూడా ధర్నా రాస్తారోకో కార్యక్రమాలు చేస్తాం. మరి అదే విధంగా ఇది ఇట్లనే కొనసాగితే భూపాలపల్లి కలెక్టర్ ఆఫీసును అనుసరిస్తే మరి ఫారెస్ట్ ఆఫీసును కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో వేల సంఖ్యలో దళిత సంఘాల దళితుల ఆధ్వర్యంలో ముట్టడిస్తాము, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా చెప్తుంటూ మరి ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మరి పేద దళిత మాదిగ కుటుంబానికి చెందిన వ్యక్తి మరి అన్యాయం జరుగుతున్నది. అయ్యా మంత్రి గారు మీరు కూడా దృష్టికి పెట్టి ఈ కుటుంబాన్ని ఆలోచించాలని చెప్పనేసి మంత్రి గారికి విన్నవిస్తాను. మా దళిత సంఘాల ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కూడా మేము అందరం కలిసి ఈరోజు మోగవీధికి వచ్చి మరి దీన్ని పరిశీలిస్తే మరి వాళ్ళు న్యాయంగా ఉన్నారు. ఈ న్యాయమైన దాన్ని మరి ఇంత హీనంగా కూడా వాళ్ళను హింస పెట్టి ఒక మహిళ అని చూడకుండా ఆమె మీద వృద్ధురాలు వయసు మీద పడ్డది, భర్త చనిపోయిండు, ఒక కొడుకును పట్టుకొని జీవిస్తూ ఉన్నది. మరి ఆమె మీద దాడి చేయడానికి మరి వీళ్ళకు ఏం మాత్రం మానవత్వం లేదా అని చెప్పనేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కానీ నేను ఒకటే మళ్ళీ కూడా ఫారెస్ట్ అధికారులను గుర్తు చేస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా. దళితుల పైన దాడులు ఎట్టి పరిస్థితులలో ఆపకుంటే మేము రోడ్ ఎక్కి మేము ఎక్కడికక్కడికి మిమ్మల్ని అడ్డుకుంటాం. మేము కూడా మీరెంతో మేమంతా మా సత్తా ఏడుతో చూపెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై మాదిగా జై భీమ్. పత్తి పందులు ఆగనిత్తలేవని ఇంత పొలం దొబ్బుకున్నాము. దీని మీద మన ఈరరెడ్డి సార్ వేయిండు సైకిదారు ఇడిచిపెట్టి, దీని మీద బుచ్చిరెడ్డి సార్ వేయిండు, దీని మీద సురేందర్ సార్ అని వేయిండు సైకిదారు సార్దారు. వాళ్ళందరూ ఇడిచిపెట్టిర్రు. మా అప్పుడు హీరింగులు ఇచ్చిర్రు గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు మనిషికి ఎకరం సీలింగులు అని ఇచ్చిండు. మాది వాళ్ళకు మండపల్లకు మాకు మన పట్ట కూడా వచ్చింది, తెలంగాణ పట్ట. ఈ సార్దారు ఈ సెక్షన్ ఆఫీసరు మమ్మల్ని అరిలేని గోసబుచ్చుకుంటా, దీని మీద యాక్షన్ తీసుకొని మమ్మల్ని గోసబుచ్చుకుంటాండు ఆ సార్ మమ్మల్ని గోసబుచ్చుకొని మమ్మల్ని అరి గోసబుచ్చుకొని ఏం సాగనీయకుండా చేస్తాండు. ఒకప్పుడేమో ఇడిచిపెట్టిండు 2 ఏళ్ళు మమ్మల్ని సాగు చేసుకొని ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ ఎంటబడి సాగు చేసుకొని ఇత్తరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు. మేము ఎంత 30 ఏళ్ళ సంది చేసుకుంటానో దీన్ని పత్తి పెట్టుకున్నాం, కొన్ని ఏళ్ళు బబ్బెర పోసుకున్నాం, ఇప్పుడు పొలం దొబ్బుకున్న సంది మమ్మల్ని సాగనిత్తరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు. మళ్ళీ అదే కాక నేను మంత్రికి గంగతనం పోయొచ్చి తాడిచెర్ల మూల మీద దిగిన. మా పెదతూన్లో బస్సు ఉండేది. ఆ మధ్యాహ్నం తాడిచెర్ల మూల మీద దిగిన. మా తూన్ల బండ్లు అత్తే అయ్యో బండి ఎక్కిపోతానని దిగి కూసున్నా. ఆడ అంతసేపు లారీలు వచ్చి మట్టి పోసినాయి, పొక్కిలింగులు దొబ్బినాయి. 10 మంది పిల్లగాండ్లు ఉన్నారు అక్కడ. అంతరేళ్ళేమో 1/2 గంటలో ఒక్క మనిషి లేడు ఫోన్లు చేసిండు.
మళ్ళా ఈ తాడిశర సారు సురేందర్ సారు మహేందర్ సార్ ఏమో కొమ్మరిని ఎక్కించుకొచ్చిండు దించిండు. ఈ నా మీదకి వచ్చి నీది పెద్ద తుళ్ళ కదా అని, నీది పెద్ద తుళ్ళ కదా అని ఇట్లా ఇట్లా పొడవచ్చిన వాళ్ళు ఏంది నాని నీది ఏ ఊరు అని లేచి ఏంది నా మీద కత్తానం అనే వరకు ఈ లక్షల సారు టోపి పెట్టుకొని వచ్చి కొమ్మరిని ఎక్కించుకొని పోయిండు. అక్కడ నన్ను అటాకు చేపిస్తాడు శ్రీనివాసరెడ్డి సారు. అయినా శ్రీనివాస్ సార్కు నేను చంపాలని ఆ సార్కి ఎందుకు ఉన్నదో నన్ను చంపాలనుకుంటాడు. ఎక్కడేం జరిగినా గాని శ్రీనివాస్ సార్ బాధ్యత, ఈ రేరింగ్ వాళ్ళ బాధ్యత. మొత్తం మంది వాళ్ళు 4 నా మీద అటాక్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ తాడిశర్ల మూల మీద, అది ఓపెన్ కాస్ట్ మూల మీద కులం పేరుతోటి ఏంది మాదిగిలాంజ, నువ్వు మాదిగిలాంజ బాగా చేస్తానవేందని కులం పేరుతో తిట్టుకుంటా నా ముంగట ఒక 3 సార్లు దింపిండు కారు, తెల్ల కారు దింపి వాళ్ళకి ఫోన్ చేసి నా మీ దగ్గర పెట్టి వెళ్ళిపోయిండు శ్రీనివాసరెడ్డి సార్ మీద ఏసీ కేసు పెట్టినాము. ఈ ఎస్ఐ పట్టించుకుంటలేడు, ఎస్పీ డిఎస్పీ పట్టించుకుంటలేడు. మేము అక్కడి నుంచి పట్టుకొని వచ్చినాం కాగితాలన్నీ, ఎవరు పట్టించుకుంటలేరు. మమ్మల్ని పట్టించుకోక మమ్మల్ని అడిగోసబుచ్చుకుంటాను. ఎస్ఐ సార్ కూడా మమ్మల్ని పట్టించుకుంటలేడు, ఎస్ఐ సార్ కూడా యాక్షన్ తీసుకుంటలేడు. మమ్మల్ని వాళ్ళ మాట వింటాడు. మేము పేదలము, నిరుపేదలము. నేను ముండబొడ్డిని, నా ఒక్క కొడుకును పట్టుకొని 30 ఏళ్ళ సంది చేసుకుంటాను. ఈడ దీని మీదనే మా బతుకు, మాకు ఎక్కడేం లేదు. మేము లేకనే దీని మీద పోరాటం చేసుకున్నప్పుడు ఇంత పత్తి వండేది, బెబ్బరు వండేది, ఏదో చేసుకొని బతికినాం, గడిపినాము. ఇప్పుడు 3 సంవత్సరాల సంది మమ్మల్ని అరిగోసపుచ్చుకుంటాండి సార్. హైకోర్టుకు పోయినాము, మేము తేజ్ తెచ్చుకున్నది కానే కాదంటాడు. కోర్టుకు పోమన్నాడు, కోర్టుకు పోయినాము. కోర్టు నుంచి హైకోర్టు నుంచి తేజ్ తెచ్చుకున్నాము. తేజ్ తెచ్చుకున్న తర్వాత కూడా మమ్మల్ని అరిగోసపుచ్చుకుంటాడు ఈ శ్రీనివాసరెడ్డి సార్. మా భూమి మాకు ఇవ్వాలని కోరుకుంటాము. మా మీద మమ్మల్ని అరిగోసపుచ్చుకుంటాడా సార్. మాకు న్యాయం జరగాలి. మీ అందరికి మా నమస్కారాలు, మీ ప్రభుత్వానికి మా నమస్కారం సారు. మమ్మల్ని న్యాయం చేసి మమ్మల్ని ఏదో మాకు ఇంత భిక్ష పెట్టి మాకు ఉంచండి సారు. మీ అందరికి నా నమస్కారం. పెద్దతూర్ల గ్రామం సత్రస్పల్లి గ్రామ శివార్లు ఉన్నటువంటి 26/26 434/1 3 ఎకరాల భూమి, అదే 26/26 3 ఎకరాల భూమి సత్రస్పల్లిలో మరి వ్యవసాయము కనీసం 3 ఎకరాల భూమిని గత 30-40 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూమిని మరి మంత్రి రాజక్క భూమిని చాలా ఇబ్బందులు పెట్టుకుంటూ వాళ్ళను వరిగోసలు పెట్టుకుంటూ ఫారెస్ట్ అధికారులు మరి ఇప్పుడు మా మిత్రుడు రాజు చెప్పినట్టు నిజామాబాద్లో జరిగేటువంటి అక్కడ గెజిట్ చూసి సరైన దాన్ని ఎక్కడికి మీ భూమి ఉన్నదని చూసుకొని ఫారెస్ట్ క్లియరెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కానీ ఈ సామాన్య డెక్కాడుతో కుటుంబాలు, ఎస్సీ మాదిగలు, వాళ్ళు ఆకలి చావులతో చేస్తుంటే, ఆత్మహత్యలు చేస్తుంటే ఆలోచించకుండా ఫారెస్ట్ అధికారులు మరి ఈ విధంగా పాల్పడుతున్నారు. మరి ఇక్కడ మంత్రి రాజక్క జరిగినటువంటి మరి అన్యాయాన్ని ఇంకో కుటుంబానికి కూడా జరిగితే మరి ఆందోళన కార్యక్రమం చేపడతాము. ఫారెస్ట్ అధికారులు ఈమెను హత్య చేయడానికి ప్లాన్ చేసిర్రు. అదే మాదిరిగా మరి ఇప్పటి వరకు కూడా అట్లాంటి మరి ఫారెస్ట్ అధికారులు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మరి పంకెరపల్లి సర్వాయిపేట కాడ నుంచి ఇన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మంత్రి కాన్స్టిట్యూన్స్ లో ఫారెస్ట్ భూములు, విపరీతమైన భూములు చాలా మంది కొట్టుకున్నారు. మరి అక్కడ ఈ గెజిట్ లేదా, ఎక్కడ ఈ రెవెన్యూ మన ఫారెస్టులకు సంబంధించిన భూములు పోలేదా? మరి ఒక రాజమ్మ మీదనే ఈ సత్రస్పల్లిలో జరిగేటువంటి అన్యాయం ఇది ఒక్కగానే ఉన్నదా అని చెప్పి నేను ఫారెస్ట్ అధికారులను కోరుతున్నా. మరి ఇప్పుడు సంబంధించిన డిఎఫ్ఓ గారు మేడం గారికి పూర్తి స్థాయిలో అతి త్వరలో వచ్చి దీన్ని పరిశీలన జరపాలి. లేకపోతే గ్రామ స్థాయిని మొదలుకొని మరి హైదరాబాద్ దాకా, ముఖ్యమంత్రి దాకా మరి ప్రజా దర్బార్కి వెళ్లి ధర్నా రాస్తారోకాలు చేపడతాం. ఇట్లాంటి మహిళలకు, మా ఎస్సీ మాదిగలకు, ఎస్సీ ఎస్టీ మహిళలకు జరుగుతున్నటువంటి కాకపోతే అంటే తుడుము దెబ్బ. ఈ కుల సంఘాలందరం మేము ఏకమైతాం. ఈ రోజు మంత్రి రాజక్క జరిగినటువంటిది ఇంకా కూడా పునరుత్తం అయితే ఆందోళన చేపడతామని చెప్పి మనవి చేస్తూ మరి ఈ రోజు జైబీబీ తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రి వర్యులు కొండ సురేఖ గారికి, మా జిల్లా కలెక్టర్ గారికి,
మా 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 ఐటీ మినిస్టర్ మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నమస్కరించి, అయ్యా మేము గత 60 సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నాము. మాకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాకు 11 పట్టాలు ఇష్యూ చేసింది. 2019లో తెలంగాణ గవర్నమెంట్ మాకు పట్టాపుకు ఇష్యూ చేసింది. మాకు రైతు బంధు వస్తుంది, పిఎం కిసాన్ వస్తుంది, మా అమ్మ క్రాప్ లోన్ కూడా తీసుకున్నది, మా అమ్మకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది. మేము గత 30-60 సంవత్సరాల నుంచి మేము పత్తి పెట్టుకుంటున్నాము. ఇందులో 10 సంవత్సరాల తర్వాత మేము ఇందులో పొలం పెట్టుకున్నాము. పొలం పెట్టుకున్న వల్ల 2020లో సెక్షన్ ఆఫీసరు శ్రీనివాసరెడ్డి, కొయ్యూరు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కొయ్యూరు రేంజర్ కిరణ్ కుమారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన లక్ష్మణ్, సతరస్పల్లి సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ మా భూమిని మాకు కాకుండా సాగు చేయకుండా అడ్డుపడుతుర్రు. అదేవిధంగా మా మీద అక్రమ కేసులు పెట్టి 2020లో మమ్మల్ని కోర్టు పాలు చేసి స్టేషన్ల పూట, పోలీస్ స్టేషన్ల పూట, కోర్టుల పూట శ్రీనివాసరెడ్డి దింపుతుండు. అదేవిధంగా 2015లో నేను ముత్తూరు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా నాకు జాబ్ వచ్చింది ముత్తూరు ఫిన్కార్పులో. నా మీద క్రిమినల్ కేసు పెట్టడం వల్ల నా జాబ్ కూడా పోయింది. శ్రీనివాసరెడ్డి పెట్టడం వల్ల నాకు బతుకు తెరుగు లేకుండా చేసిండు. ఈ భూమి చేసుకోలేకుండా భూమి కూడా సాగు చేసుకొని ఇతలేడు. మాకే ఆధారం లేక మేము రోడ్డు మీద పడ్డాము. అంతేకాకుండా మామూలు కులం పేరుతో దూషించుకుంటూ ఏమి మాదిగా లంచం ఉంటే ఏమి మాదిగా లంచం కొడక మీతో ఏమవుతుందిరా, నేను పెద్ద పెద్ద మహానుభావులను చూసిన, నేను జిల్లా ప్రెసిడెంట్ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, నేను రాష్ట్ర ఇన్ఛార్జిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీతో మాకు ఏమవుతుందిరా అని గతంలో 2-3 సార్లు బెదిరించిండు. అదేవిధంగా వీళ్ళు ఇట్లా ఈ విధంగా అక్రమ కేసులు పెడతారని నేనేం చేసిన, హైకోర్టుకి వెళ్ళిన 2020లో హైకోర్టుకి వెళ్ళిన. హైకోర్టుకి వెళ్ళి నాకు స్పష్టమైన ఆధారం స్టే ఇచ్చింది. ఈ భూమిని మీరు వెళ్ళకండి, మీరు వాళ్ళ దాంట్లోకి వెళ్ళకండి, ఈ భూమి వాళ్ళకి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళను దున్నుకొనివ్వండి అని హైకోర్టు స్టే ఇచ్చింది. 2020లో స్టే ఇచ్చింది. కానీ ఆ స్టేని కూడా ధిక్కరించి ఇది ఈ స్టే కాదు, ఇది స్టేటస్కో, నువ్వు ఇంకొకరు స్టే తెచ్చుకున్న తర్వాత అప్పుడు దున్నుకో అంటే ఇంకొక స్టే రావడానికి ఇంకేం రోజులు పడుతుంది, ఇంకొక 40 సంవత్సరాలు పడుతుంది, ఇంకో 50 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ సారు రేవంత్ రెడ్డి సారు అప్పుడు కొత్తగా పోడు భూములనే దున్నుకో, పోడు భూములు మీకు పోవద్దు, పోడు భూములు సాగు చేసుకుని అని రేవంత్ రెడ్డి గారు ఒక పక్క చెప్తుంటే, ఒక పక్కనేమో మా దళితుల పైన దాడులు చేస్తారు ఈ ఫారెస్ట్ అధికారులు. అదే విధంగా అంతేకాకుండా 4వ నెల 12వ తారీఖు మా అమ్మ మంతనికి గంగా స్నానానికి వెళ్లి ఏఎంఆర్ క్రాస్ రోడ్ కాడ దిగింది, తాడిచర్ల ఏఎంఆర్ క్రాస్ రోడ్ కాడ దిగిన వల్లే అక్కడ మా కోసమే వేచి కాపు కాల్చి చూస్తున్న సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్, మహేందరు, ఎడ్డపల్లి కొమ్మలి, శ్రీనివాసరెడ్డి మా అమ్మ చుట్టూ 3 చుట్లు కారు దింపి ఆడాపి ఎవరు లేని చూసి ఆడాపి ఏమేమి మాదిగా లంచం పడ్డా, నువ్వు మా మీద కంటెంప్ట్ చేసినావు, కంటెంప్ట్ అయింది, నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావా లేకపోతే మిమ్మల్ని నిన్ను కొడుకుని కుటుంబాన్ని చంపాలని బెదిరించిన మా అమ్మ అనేది కదా. సార్ మేము ఎందుకు ఇస్తాం సార్, మాకు తెలంగాణ పాస్బుక్ ఉన్నది, మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లావణ పట్టాలు ఉన్నాయి, మాకు రైతు బీమా పడతాను, పిఎం కిసాన్ పడతాను, మాకు మేము హైకోర్టు స్టే కూడా తెచ్చుకున్నాము, మేము ఇస్తాం సార్ మేము అని అమ్మాన వల్ల సార్ నీ సంగతే చెప్తానని కథం కొయ్యూరు రేంజ్ కారు వేసుకొని పోయిండు. ఆయన పోయిన కరెక్ట్ కారు వేసుకుని మధ్యాహ్నం 3 గంటలకు సిచ్యువేషన్ జరిగింది. 3 గంటల 15 నిమిషాలకు ఎడ్లపల్లి బీట్ ఆఫీసర్ మహేందరు, ఎడ్లపల్లి ఫారెస్ట్ వాచర్ కొమ్మల్ని అమ్మ దగ్గర దించి ఫారెస్ట్ అటు పోయిండు. మహేందరు పోయిన వాళ్ళే అక్కడ కొమ్మలి అంటాడు అక్కడ అమ్మకడ దిగి ఏమే మాదిగా లంచబడ్డా సార్ మీద సార్ల మీద కేసు అయితే భూమి వదిలిపెట్టలేవాట, నిన్ను చంపుతాన్ని భావించదు. ఆయన బొడ్డ నుంచి తీసుకొస్తాం అమ్మను పొడవచ్చిన వాళ్ళ కథ అమ్మకు ఇట్లా చెయ్యాపిన వాళ్ళే ఎందుకు నన్ను పొడవస్తాను, ఎందుకు వచ్చినావు, నన్ను ఎందుకు పొడవస్తాను, ఎవరు ఏందని కేకులేసి అరిచిన వాళ్ళ కత్తి కాలి మీద పడ్డది. కాలి మీద పడ్డ వాళ్ళ కథ వీళ్ళు స్కెచ్ చేసుకున్నారు. కాలి మీద పడ్డ వాళ్ళు ఏమన్నారు, ఇంకో బూల మీద లక్ష్మణ్ సార్ సెక్షన్ ఆఫీసర్ సాతరస్పల్లి సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ సారు ఆ కొమ్మల్ని కథం అరుపులిని పక్క పెంటి ఒక తాడ్చర ట్రాక్టర్ దున్నుతాంది. దున్న వల్ల కథం ఈ అరుపులు విని కథం కాలు కింద కత్తి పట్ట వల్ల కదా కత్తిని పట్టుకొని ఆ సెక్షన్ ఆఫీసర్ బండి ఎత్తుకొని బండి ఎక్కి ఆ కొమ్మల్ని అంటాడు పారిపోయిండు. మా భూమి మేము న్యాయబద్ధంగా చేసుకుంటున్నాము. మా భూమి మాకు ఇవ్వకుండా మా మీద హత్యాయత్నం చేస్తుండు, కులం పేరుతో తిట్టుతుండు, కులం పేరుతో దూషించిండు.
అదే విధంగా మమ్మల్ని అటాక్ చేపిస్తాడు. మాకు ఫారెస్ట్ అందరు బీట్ ఆఫీసర్లతోని, ఫారెస్ట్ రేంజర్లతోని, ఫారెస్ట్ వాచర్లతోని మాకు ప్రాణహాని ఉంది. దయచేసి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మంత్రి శ్రీధరబాబు గారు, డిఎఫ్ఓ మంత్రి దుద్దిల శ్రీధరబాబు సారు, డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు మాకు న్యాయం చేసి మా భూమి మాకు వదిలిపెట్టి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయవలసిందిగా కోరుతున్నాం. మేము ఎస్పీ గారికి కూడా కలిసినాం. మేము ఈ అటాక్ చేసిరని ఎస్పీ గారిని కలిస్తే ఎస్పీ ఎస్ఐకి రాసిండు. ఎస్ఐకి రాస్తే ఎస్ఐ పట్టించుకుంటలేడు. కేసీఆర్ తప్పు చేసిన ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. కేసీఆర్ బిడ్డ తప్పు చేస్తేనే ఆమెను జైలుకు పంపారు. అదే విధంగా అక్కడ కేజ్రీవాల్ కూడా జైలుకు వచ్చిండు. అంతకంత పెద్దలు ఫారెస్ట్ ఆఫీసర్లు సరే నేను న్యాయం చేస్తే మీరు సిబిఐ ఎంక్వైరీ చేపియండి. సిబిఐ ఎంక్వైరీ చేపించి సిట్టింగ్ చేసి విచారణ జరిపించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా దళితులం అందరం ఏకమై ఇది ప్రభుత్వానికి గట్టి చర్యలు తీసుకుంటాం. మాకు దళితులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. జై భీమ్.